ఈరోజు సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత్పై ట్రంప్ సుంకాల యుద్ధం బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. భారతదేశం మీద ఆగస్టు 1వ తారీఖు నుంచి మొదలుంచుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలని ఎగుమతులపై విధించడం అనేది జరిగింది. దీని ద్వారా వస్త్ర పరిశ్రమ, యంత్రాలకు సంబంధించింది, అట్లాగే అక్వా కల్చర్ సంబంధించింది, వజ్రాలు, ఇతర ఎగుమతులకు సంబంధించినటువంటి దాని మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వస్త్రాలు, వజ్రాలు, అలాగే టీ, సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటి మీద ట్యాక్స్ పెంచడం అనేటువంటిది ఆ దేశంలో మన సరుకులు ఎగుమతి కాకుండా ట్రంప్ నిరోధిస్తున్నాడు. దీని ద్వారా మన దేశంలో ఎగుమతి చేసేటువంటి సరుకుల మీద ప్రభావం చూపి దాని ద్వారా ఉపాధి నష్టపోయేటువంటి పరిస్థితి ప్రధానంగా జరుగుతుంది. సూరత్, జైపూరు, మన అనంతపూర్ సంబంధించింది, రాయదుర్గము, పామిడి కేంద్రాల్లో కూడా ఈ వస్త్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్కి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క ఉపాధి దెబ్బతింటుంది. అట్లాగే ఈ ఎక్స్పోర్ట్ అనేటువంటిది తగ్గడం ద్వారా మన దేశం యొక్క జీడిపి మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. మొత్తం మన దేశం నుంచి చేసేటువంటి వ్యాపారంలో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి, అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయి. కానీ దీంట్లో ఎక్కువ శాతం 7 లక్షల కోట్ల ఎగుమతులకు సంబంధించింది. కాబట్టి దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద ప్రభావం చూపుతుంది. అదే వైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి దిగుమతుల మీద మీరు వేస్తున్నటువంటి సుంకాలను తగ్గించాలనేటువంటిది పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీని ద్వారా పత్తికి సంబంధించినటువంటిది ఇప్పటికీ 11% అది సుంకాన్ని తగ్గించినాడు. దీని ద్వారా అమెరికన్ పత్తి మన భారతదేశంలోకి దిగుమతి పెరుగుతుంది. దీని ద్వారా ఉత్పత్తి చేసేటువంటి పత్తి రైతులు పెద్ద ఎత్తున దివాలా తీసి పంటకు గిట్టుబాటు ధర రాలేక ఆత్మహత్యలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రధానంగా అనంతపురం జిల్లా సంబంధించిన దాని ప్రభావం కూడా కనపడుతుంది. నల్లరేగడి నేలలో పత్తికి సంబంధించిన పెద్దబడుగురు, గుత్తి కావచ్చు, తాడిపత్రి ఈ ప్రాంతాలకే కాదు అనేక ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో వేస్తున్నటువంటి పత్తి మీద కూడా పెద్ద ప్రమాదం రాబోతుంది. అట్లాగే మొక్కజొన్న సంబంధించింది దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ మొక్కజొన్న అంతో ఇంతో అనంతపురం జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ విస్తీర్ణలు ఈ ప్రాంతాల్లో వేస్తున్నారు. ఎప్పుడైతే అమెరికన్ సంబంధించినటువంటి మొక్కజొన్నలు దిగుమతి అయితే ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు పాల ఉత్పత్తికి సంబంధించింది కూడా మేము దిగుమతి చేసుకునేకి మీరు అనుమతించాలనేది అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మన దేశంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఉపాధిగా ఉండేటువంటిది పాడి పరిశ్రమ, వ్యవసాయం తర్వాత ఉన్నటువంటిది. మన దేశంలో సగటున ఒక పాడి రైతుకు 3 లేదా 4 మాత్రమే ఆవులు లేదా గేదెలకు సంబంధించింది. ఇప్పుడు ఆ ఉపాధిని కూడా అమెరికన్ దిగుమతులకి మన భారతదేశంలోకి అనుమతిస్తే మాత్రం పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. దీనికి తోడు వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు, ఇతర దిగుమతులు కూడా చేసుకోవాలని చెప్పేసి మన దేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. వీటన్నిటినీ దిగుమతి చేసుకుంటే మన దేశ వ్యవసాయం అంతా దివాలా తీస్తుంది. ఇప్పటికీ 53 కోట్ల మంది 46% మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వీళ్ళందరినీ దివాలా తీయించడానికి ట్రంప్ చేస్తున్నటువంటి విధానాల మీద నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడకపోకుండా మౌనంగా ఉండడం అంటే మన దేశం యొక్క కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని పెద్ద ఎత్తున అమెరికాకు బలి చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రొయ్యలు అమెరికాకు ఎగుమతులు చేస్తారు. ఆ రొయ్యల ప్రభావం కూడా మన దేశం మీద ఎగుమతుల మీద ఆంక్షలు విధించడం అనేటువంటిది చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమ దెబ్బతింటుంది. కోస్తా ప్రాంతంలో ఎక్కువ శాతం రొయ్యల ఉత్పత్తి పంటలుగా పండిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోతారు. కాబట్టి దాని గురించి నరేంద్ర మోడీ మాట్లాడు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడే పరిస్థితి కనపడలేదు. అంటే ఈ దేశంలో రైతాంగాన్ని, కార్మికులకు నష్టం చేసేటటువంటి ట్రంప్ విధానాల్ని బలపరుస్తున్నారా? దీని మీద ఏమీ మాట్లాడే పరిస్థితి మోడీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మాట్లాడలేదు. రెండో వైపున ట్రంప్ విధానాలకు పరిష్కారంగా ఆత్మనిర్భర అనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మన దేశం మనమే స్వతంత్రంగా ఉండాలని చెప్తున్నాడు. నిన్న కర్నూలులో ఆ గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి దాన్ని ఒప్పందాలు చేసుకున్నారు. గూగుల్ అనేది అమెరికన్ కంపెనీ.
అంటే ఓ పక్క ఆత్మనిర్భర్ అని పేరు చెప్తూ రెండో వైపున గూగుల్ కంపెనీ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలకు ఇక్కడ ధారాదత్తం చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నా అంటే మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలం చేస్తూ ఈ దేశ రైతాంగాన్ని, కార్మికులను, కష్టజీవులను పెద్ద ఎత్తున నష్టం చేసేటువంటి విధానాల మీద సిపిఎం కేంద్ర కమిటీ ఈ బుక్లెట్ వేసింది. ఈ బుక్లెట్కు సంబంధించినది ప్రజానికానికి తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్, కరపత్రాల ద్వారా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ యొక్క విధానాలను నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ మౌనం వెనుక ప్రమాదం ఉంది ఈ దేశానికి అనేటువంటిది తెలియజేస్తూ ప్రచార క్యాంపెయిన్ సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నది. ఈ క్యాంపెయిన్లో ప్రజానికం, రైతులు, కార్మికులు, కష్టజీవులందరూ కలిసి రావాలనేటువంటి సిపిఎం జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమెరికా సుంకాలు వేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం, ప్రజానీకం సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా నిరుద్యోగం ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు నెట్టబడుతున్నటువంటి పరిస్థితి కనపడతాయి. ప్రధానంగా రైతాంగం పరిస్థితి చూస్తే ఈరోజు దేశంలో సంబంధించిన అత్యధిక భాగం పత్తి సాగు చేసేటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపురం జిల్లా కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమలో అత్యధికంగా కర్నూలు ఈ ప్రాంతంలో సాగు చేస్తారు. ఇప్పుడు కోతలకు వచ్చేటువంటి ఖరీఫ్లో ఇప్పుడు వేసినటువంటి పత్తి కోతకు వస్తుంది. ఈ పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం 7,000 చిల్లరకు సంబంధించి కొనుగోలు చేయాలి. కానీ అమెరికా సుంకాలు వేయడం వల్ల ఈరోజు 100కు 11% సుంకం ఉన్నటువంటి పరిస్థితి, దిగుమతి సుంకం ఉందో దాన్ని రద్దు చేయడంతో వ్యాపారస్తులు మొత్తం అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పండించినటువంటి పత్తి రైతులు ఏ విధంగా లాభాన్ని కొంటారని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా పాడి ఉత్పత్తులకు సంబంధించి ఉన్నటువంటి సుంకాలను తగ్గించేసి అమెరికా ఇస్తున్న సబ్సిడీలు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుంది. కానీ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గిస్తుంది. బయట నుంచి వచ్చేటువంటి దానికి సంబంధించినట్టు కూడా ఆపుకోకుండా దిగుమతి చేసుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులను పూనుకున్నటువంటి పరిస్థితులు, ఒక పక్క పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పాడి రైతులు వ్యవసాయం గిట్టుబాటు గాక పాడి రైతులు పాడి వైపు ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు దిగుమతులు చేసుకుంటే మాత్రం మన దేశంలో ఉత్పత్తి అయ్యే పాలు 26 రూపాయలు దొరికేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పాలు వస్తే మాత్రం. కానీ ఈ పరిస్థితుల్లో రైతాంగానికి ఏమాత్రం కూడా గిట్టుబాటు కాక పాడి రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు అనేక పరిశ్రమలు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సబ్సిడీలు తగ్గించి అదేవిధంగా సంక్షోభంలో నెట్టి రైతుల భూములు కార్పొరేట్లు కట్టబెట్టడానికి పూనుకున్నటువంటి పరిస్థితి. దీనికి ఈ సుంకాలు భాగం కావచ్చు, లేదా ఇతర నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం, దీనికి తోడు ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి సుంకాలు, ట్రంప్ సుంకాలకు సంబంధించిన రైతాంగానికి, కార్మికులకి, ఈ దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టం జరుగుతుంది. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడానికి బుక్లెట్స్ ద్వారా తీవ్ర ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ బుక్లెట్స్ చదివి అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సంబంధించిన అమెరికా పట్ల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించే పద్ధతుల్లో ఆ విధంగా ఒత్తిడి తీసుకురావడానికి సిపిఎం చేసి ఆందోళనలో రైతులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నారు.